గరుడిని వాహనంగా, గజేంద్రుడి రక్షకుడుగా, వానర సేవిత మరియు సముద్రంపై వంతెన కట్టించిన గోవిందుడుగా ఈ తిరుపతి కొండపై అలంకరించబడ్డాడు. అటువంటి కలియుగ దైవాన్ని దర్శించడం నా పూర్వజన్మ పుణ్య ఫలితంగా భావిస్తున్నాను. మత్స్య, కుర్మ అవతారాలు తీసుకున్న దయామయ ఆ గోవిందుడు. మధు అనే రాక్షసుడిని సంహరించిన పరాక్రమి ఆ గోవిందుడు. వారాహ, నరసింహ అవతారాలతో భక్తులను కాపాడిన ఆ గోవిందుడు. లోకానికి రక్షకుడైన పరమాత్ముడే ఆ గోవిందుడు. కావున దైవ నామస్మరణ చేస్తూ ఉండాలి. వామన అవతారం, పరశురామ అవతారం, వారాహ అవతారం తీసుకున్న ఆ గోవిందుడు ఇప్పుడు సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వరునిగా వెంకటాచలంలో నివసిస్తూ భక్తులకు అభయహస్తం అందిస్తున్నాడు. ఆయన అభయహస్తంతో ఇచ్చే ఆశీర్వాదాలను పొందడం ఈ ప్రపంచంలోకెల్లా గొప్ప వరం. ఆ దైవ కృపను పొందడం కంటే ఈ లోకంలో మరేది పెద్దది కాదు.